పలుగుతాండ రమవతు మధు ఎవరైతే ఉన్నారో మీకు బిల్డింగ్ కడుతుంది ప్రచారం అయింది కదా. ఆ బిల్డింగ్ ముందే ఉన్నాం మనం ఇప్పుడు. ఒకసారి ఆ ఇల్లు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాం. ఎంత స్కామ్ చేసి ఎంత జనాలను మోసం చేయకపోతే ఈరోజు ఇంత పెద్ద ఈ బిల్డింగ్ కడతారు. ఇది దగ్గర 6 నుంచి 7 కోట్ల ఇల్లు ఇది. ఇది ఒక రాజభవనం లాగా కట్టుకోవడం జరిగింది. జనాల సొమ్ము మొత్తం కాజేసి మంగ్లీ చెల్లెని చేసుకోవడానికి మంగ్లీకి చూపిస్తే ఒప్పుకుంటదని ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్న విషయాలు ఇవే. ఆ ఇల్లు ఎట్లా ఉంది చూడండి ఒకసారి. ఇది నాకు తెలిసి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఉండే ఇట్లాంటి ఇల్లు. ఎట్లా కట్టిండి అనుకుంటారు? ఎట్లుంది ఇల్లు? ఎన్ని కోట్లు కావచ్చు ఇల్లుకి? కట్టడానికి ఇచ్చిన వాళ్ళకే 5 కోట్లు, మేస్త్రులకే 5 కోట్లు ఒప్పించింది. ఎన్ని గుంటలు? 25 గుంటలు. 25 గుంటలు అంటే అద్దెకరం, దగ్గర అద్దెకరం ఉంటది ఇల్లు. అద్దెకరంలో ఇంత పెద్ద ఇల్లు జనాలను మోసం చేసి లేనిపోని మాటలు చెప్పి మంగ్లీ గారి దీనికి సమాధానం చెప్పాలి. ఇక్కడికి నువ్వు నేను ఫంక్షన్కి వచ్చి ఇక్కడికి వచ్చినా అని చెప్పినావు కదా. ఇప్పుడు విత్ ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నావు. ఈ ఇల్లు మొత్తం చూసి నీ చెల్లెనిద్దాం అనుకున్నావా? ఇక్కడ మంగళి 3 సార్లు వచ్చింది. ఇక్కడ వచ్చింది 3 సార్లు వచ్చింది అర్ధరాత్రి. ఏదైతే ఫోటో వైరల్ అవుతుందో ఈ ప్లేస్ నుంచి ఫోటో దిగారు. ఇట్లా బిజినెస్ చేస్తున్నాం, నేను మా చిన్న చెల్లెల్ని మధుకి ఇస్తున్నాం. ఎవరు చెప్పి మాట? మంగళి స్వయంగా మంగళి గారే చెప్పారు. ఇది మొత్తము ఈ ఇటుకతో సహా ఈ మట్టితో సహా ఆ పేద ప్రజల రక్తం ఇది. హాయ్ హలో, వెల్కమ్ టు E960. మనం పలుగుతాండ రమవతు మధు ఎవరైతే ఉన్నారో మీకు బిల్డింగ్ కడుతుంది ప్రచారం అయింది కదా. ఆ బిల్డింగ్ ముందే ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్. ఒకసారి ఆ ఇల్లు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాయి. ఎంత స్కామ్ చేసి ఎంత జనాలను మోసం చేయకపోతే ఈరోజు ఇంత పెద్ద ఈ బిల్డింగ్ కడతారు. ఇది దగ్గర 6 నుంచి 7 కోట్ల ఇల్లు ఇది. దగ్గర ఇది చూడండి. ఒక మొత్తం కంపౌండ్ వాల్ కానీ అది కానీ ఎంత విస్తారంగా ఉందో. ఇది నాకు తెలిసి ఒక 3000 ఎస్ఎఫ్టీ 3000 ఎస్ఎఫ్టీ ఉంటుండొచ్చు. ఇది మొత్తం 3000 పైనే ఉంటుంది నాకు తెలిసి. ఒకసారి ఇది రమవతు మధు ఎవరైతే ఉన్నారో ఇక్కడికే మంగ్లీ గారు రావడం జరిగింది. మంగ్లీ చెల్లె, మంగ్లీ తమ్ముడు అందరు ఇక్కడే వచ్చి ఫోటో దిగడం జరిగింది. ఇదే ఇల్లు అది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి. ఇక్కడే నిలబడి ఈ ప్రాంతంలోనే నిలబడి ఫోటో దిగడం జరిగింది. ఇక్కడే వీళ్ళు యాటలు కోసుకొని తిన్నారు. ఒకసారి మీకు లోపలి తీసుకొని చూపించే ప్రయత్నం చేశాను. అంత లొల్లి ఉన్నది ఇక్కడ. ఒకసారి లోపలి. ఇది మొత్తం మీద రమవతు మధు ఇల్లు. ఇది ఒక రాజభవనం లాగా కట్టుకోవడం జరిగింది. జనాల సొమ్ము మొత్తం కాజేసి మంగ్లీ చెల్లెని చేసుకోవడానికి ఇలాంటి ఈ బిల్డింగ్ మంగ్లీ చెల్లెను మంగ్లీకి చూపిస్తే మంగ్లీ ఒప్పుకుంటుందని ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్న విషయాలు ఇవే. ఏంటిది? ఆ ఇల్లు ఎట్లా ఉంది చూడండి ఒకసారి. ఇది నాకు తెలిసి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఉండే ఇట్లాంటి ఇల్లు. ఓకేనా? ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఎవరైనా నార్మల్ ప్రజలు ఇది కష్టం చేసి కట్టిన ఇల్లు అయితే కాదు. జనాలను మోసం చేసి రమవతు మధు ఇగో ఈ విధంగా ఒకసారి చూడండి. ఎంత నెక్స్ట్ లెవెల్గా కట్టారు ఈ ఇల్లును. పైన కూడా నాకు తెలిసి నేను ఎమ్మెల్యే ఇళ్ళకి కూడా పోయినా కానీ ఇంత నెక్స్ట్ లెవెల్ నేను చూడలే. ఒకసారి చూడండి. ఇంత నెక్స్ట్ లెవెల్గా ఇల్లు కట్టి మొత్తం ఇక్కడ ఇది మంగ్లీకి అలా చెల్లెని చేసుకోవడానికి ఇది బెడ్రూమ్ ఎంత హాల్ కంటే పెద్దగా ఉంది చూడండి ఒకసారి. ఈ బెడ్రూమ్ మొత్తం ఒక రాజభవనం అనుకోవచ్చు. ఇది ఒక రాజభవనం. ఇక్కడ తాగుడు తందనాలు ఆడు కూడా బాగానే ఉంది ఇక్కడ. ఒకసారి 3 BHK అనుకుంటా. ఇది చాలా పెద్దగా ఉంది. 1, 2, 3, 4 BHK హాలు. ఇది హీరోలు కూడా ఉండదు ఇట్లాంటి ఇల్లు. అంటే ఈ డబ్బులన్నీ పేద ప్రజల దగ్గర గుంజి కోట్లు ఈరోజు ఇక్కడ చూడండి. ఇది కూడా ఈ 3000 ఎస్ఎఫ్టీలా 3000 4000 ఎస్ఎఫ్టీలా మొత్తం ఇదిగో ఇది ఇల్లు. ఒకసారి షాక్ అవుతారు ఇల్లు చూస్తే. ఒకసారి చూడండి. బయట కూడా ఏ విధంగా ఉంది చూడండి ఒకసారి. బయట మొత్తం ఖాళీ ప్లేస్ పెట్టి ఇగో ఈ విధంగా జనాలను మోసం చేసిన డబ్బులతోని ఈ విధంగా ఇల్లు కట్టండి. ఏమవుతారు మీరు? ఏమవాడు నాకు ఇక్కడేనా పనడతాడా? మీరేమైనా డబ్బులు ఇచ్చిరా? మేము ఫస్ట్లో ఇచ్చిన ఎంత? ఒక 5 లక్షలు ఇచ్చిన. 5 లక్షలు వెంబడే తీసుకున్నా. అప్పుడు కొద్దిగా బుజ్జి పెళ్లి ఉంటే తీసుకున్నా. మళ్ళీ రిటర్న్ తీసుకున్నావు? బతికిపోయినావు? అప్పటికి నెలలనే కథం డ్రాప్ అయింది. ఓకే. ఆ నెలలనే డ్రాప్ అయిపోయింది. ఓకే. మొత్తం మీద బయటపడ్డావు. ఓకే. ఇది పరిస్థితి. ఇల్లు ఎట్లా కట్టిండి అనుకుంటారు? ఎట్లుంది ఇల్లు? ఎన్ని కోట్లు కావచ్చు ఇల్లుకి? కట్టడానికి ఇచ్చిన వాళ్ళకే 5 కోట్లు, మేస్త్రులకే 5 కోట్లు ఒప్పించింది. ఇది చేయడానికి 5 కోట్లు ఇచ్చింది. చేయటానికి మేస్త్రులకి మేస్త్రులకి అంటే దగ్గర ఇది ఒక 10-20 కోట్లు అయితే ఉండొచ్చు ఇల్లుకి. ఉంటుంది.
30 కోట్లు చిల్లర ఉంటుంది. ఎంత? 30 కోట్లు. 30 కోట్ల బిల్డింగ్ కడుతున్నాడు రమావతి మధు. ఇది పరిస్థితి మొత్తం మీద. మనం ఇంకా 7 కోట్లు అనుకున్నాం, కాదు 30 కోట్ల బిల్డింగ్ ఇది. 30 crores. ఒకసారి చూడండి మొత్తం ఇక్కడ ఎంత పెద్దగా ఉంది. ఇది రాజభవనం అన్నాడు కంటే ఇంకేమనాలో ఒకసారి ఆలోచించుకోండి. మొత్తం ఇక నెక్స్ట్ లెవెల్ ఇదిగా చూడండి. సెల్ఫ్లు కావచ్చు, ఒకసారి చూడండి ఇదంతా. ఇది మొత్తం ఆయనదేనా ఈ జాగా పొలం? ఎవరిది? ఇది ఇల్లు ఈ ఇల్లు మొత్తానికి కంక్రీట్. ఎన్ని గజాలు ఇది? ఇది ఎంత ఎస్టిమేట్ లేదన్నా, దగ్గర 3,000-4,000 గజాలు ఉంటుందా? గజాల లెక్క తెలియదు. ఒక అరగుంట. అరగుంట గుంటనే 120 గజాలు. 25 సెంట్లు. సారీ, అరగుంట కాదు, అర ఎకరం. ఎన్ని గుంటలు? 25 గుంటలు. 25 గుంటలు అంటే అద్దెకరం. దగ్గర అద్దెకరం ఉంటుంది ఇల్లు. అద్దెకరంలో ఇంత పెద్ద ఇల్లు జనాలను మోసం చేసి లేనిపోని మాటలు చెప్పి మధు అనేటోని నాకు తెలిసి తాండవాసులను మీ బతుకులు ఇవి కాదు, మీ బతుకులు ఇంకోలాగుంటాయి, మీ బతుకులను ఇట్లా లేపుతాము అట్లా లేపుతాము అనే విధంగా చెప్పి ఈరోజు వాళ్ళ జీవితాలను ఆగం చేసి ఈరోజు రోడ్డు పాలు చేయడం జరిగింది. ఇలాంటి దొంగలను నమ్మొద్దని చెప్తా ఉన్నాం మేము. మంగ్లీ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇక్కడికి నేను ఫంక్షన్కి వచ్చి ఇక్కడికి వచ్చినా అని చెప్పినావు కదా, ఇప్పుడు విత్ ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నాం. ఇక్కడ ఏం ఫంక్షను, ఎందుకు రావడం? నీకు ఫ్యాన్లు ఇంటికి ఇప్పుడు గ్రామస్తులే చెప్తారు ఈ ఇల్లు మొత్తం చూసి నీ చెల్లెని ఇద్దాం అనుకున్నావా? మా చెల్లెని ఇవ్వచ్చా అని కూడా అడిగినామంటావు కదా. ఇది చూడండి, ఇది మొత్తం ఒక్కసారి ఇల్లు మొత్తం చూడండి. ఇదంతా బాల్కనీలా ఊర్లలో ఇద్దరు ఇల్లు ఉంటాయి. ఇద్దరు ఇల్లు కట్టుకోవచ్చు ఒక బాల్కనీలని. అంటే రమావతి మధు ఏం పని చేస్తాడన్న అసలు ఆయన? మీకు ఫ్రెండా? ఏమవుతాడు అంటే నాకు చిన్నప్పుడు పరిచయం అన్న. ఫ్రెండ్ ఏం లేదు. ఆయన ఎట్లా సంపాదించండి? ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించండి? ఇది బాలాజీ దగ్గర పని చేసిండు. బాలాజీ ఏం చేస్తుండో ఇదే వారం తెలుసుకొని దాని ద్వారా బాలాజీ 3 నెలలకి ఇస్తా అని చెప్పిండు. నేనేమో నెల ఇస్తున్నా, నేను కూడా బిజినెస్ చేస్తున్నా అంటే ఏం బిజినెస్ అని చెప్పినాం. అంటే ఇట్లా మంగళితోటి ఇట్లా సినిమా ఇండస్ట్రీలా పబ్బులా ఇట్లా పెట్టుబడులు పెడుతున్నాం అని చెప్పిండు. దాంతోపాటు అమీర్ పటేల్ అనేటోడు అంతోటి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్. ఏం పటేల్? అమీర్ పటేల్ ఆయనతోటి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ బిజినెస్ చేస్తున్నాం అని చెప్పేసి ఆయన కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మల్లెపల్లి ఆఫీస్ ఓపెనింగ్ శివ చవాన్ వచ్చిండు, ఇక్కడ కూడా వచ్చిండు. ఇక్కడ మంగళి 3 సార్లు వచ్చింది, ఇక్కడ వచ్చింది 3 సార్లు వచ్చింది అర్ధరాత్రి. ఇదే ప్లేస్ లో ఫోటో దిగిరు. ఏదైతే ఫోటో వైరల్ అవుతుందో ఈ ప్లేస్ నుంచి ఫోటో దిగిరు. ఇట్లా బిజినెస్ చేస్తున్నాం. నేను మా చిన్న చెల్లెల్ని మధుకి ఇస్తున్నాం. ఎవరు చెప్పారు ఈ మాట? మంగళి స్వయంగా మంగళి గారే చెప్పారు. మేము దగ్గర రానికంటే అప్పుడు కొంచెం వీళ్ళే స్వయంగా చేపలు తీసుకొచ్చారు, యాటను కోసిరు. 2 యాటలు కోసిరంట కదా. యాటను కోసిరు. దాంతో ఇక ఇక్కడ తిన్నారు. తినేసి ఎంత మంచిగా ఉండండి, బిజినెస్ మంచిగా నడుస్తుంది అని మంగళి గారు స్వయంగా చెప్పారు ఇక్కడ ఉన్న బాధితులు. కానీ మాకు ఫోటో దిగడానికి ఒక ఇద్దరికే పర్మిషన్, మిగతా వాళ్ళకి పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదు ఫోటోలు దిగడానికి. ఎవరెవరు దిగిరు ఫోటోస్? ఇప్పుడు మంగళి పక్కన ఉన్న ఒకరి బాబు అయినటువంటి ఏజెంట్ బాబు గారి ఇల్లు అది. మధు ఒక అసలైన బినామీగా వ్యవహరించిండు అప్పుడు నడుస్తున్న ఈదులు. ఆయన కూడా ఏం లేకుండా 2 ఎకరాల ఆస్తి రోడ్డు పెద్ద ఆయన కూడా పెద్ద బిల్డింగ్ కట్టిండు. ఇప్పుడు ఇది ఎన్ని కోట్లు అయినది అనుకోవచ్చు? దీనికి 30 కోట్లు అని చెప్తా ఉన్నారు కదా. ఇది 30 కోట్లు కాదన్న, 5 కోట్లు ఈ ఎస్టిమేటెడ్ మొత్తం 5 కోట్లు. ఓన్లీ ఇది కట్టడానికి మేస్త్రీలకు ఇచ్చింది 5 కోట్లు అంట. ఇల్లు మొత్తానికి 5 కోట్లు. 5 కోట్లలో ఇప్పుడు 3 కోట్లు అయిపోయింది, ఇంకా 2 కోట్ల వరకు నడుస్తుంది. ఈ మొత్తం 25 గుంటల ఇల్లు. 25 గుంటల ఇల్లు. స్థలం ఆయనది కాదా? ఇది స్థలం ఆయనదే. కొనుక్కున్నాడా? ఇది స్థలం ముందు నుంచి ఉందా వాళ్ళకి? ఇక అది నాకు కొంచెం తెలియదు అన్న, అది ఐడియా లేదు. ఓకే, చూసిరు కదా, ఇది మొత్తం మీద రమావతి మధు విలాసమైన భవనం అనుకోవచ్చు. ఈ భవనాన్ని ఇంకా పైకి వెళ్ళడానికి కూడా ఉంది. చూడండి ఒకసారి, ఇక్కడ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఏది అభివాదం జనాలకి ఒక రాజకీయ నాయకులు చెప్తారు కదా సినిమాల్లో, పెద్ద పెద్ద నాయకులు ఇట్లా చెప్తారు కదా, అట్లా ఈ ప్లేస్ దానికి ఇట్లా ఓపెన్గా ఉంచుకున్నాడు ఈ ప్లేస్. రమావతి మధు ఈయన రాజకీయ నాయకుడా? రాజకీయ నాయకుడు కాదు. ఇక ముందు ఆయన ప్లానింగ్ ఏముందో తెలియదు, దానిలాగా ఇల్లు కట్టుకుండా ఆయన. ఓకే, విన్నారు కదా, ఇక్కడ నిలబడితే ఇక్కడ జనాలు ఇక్కడ వచ్చి నిలబడితే ఆయన వచ్చి ఇట్లా బాగా చెప్పాలన్నమాట. బాగున్నారా, నేను మొత్తం మిమ్మల్ని నాశనం చేసిన, ఎట్లున్నారు, ఎంతమంది చచ్చిపోయారు పురుగుల మందు తాగి, ఇంకేమైనా బతుకున్నారా, లేదంటే మీ అందరిని చంపేయాలా, ఇక నేను ఓన్లీ మేకలు గొర్రెలను తెచ్చుకొని వాళ్ళకి నమస్తే పెడతా అనే విధంగా ఒక పోర్ట్రేట్.
వస్తుంది మీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తారు డబ్బులు ఏమన్నారు? డబ్బులు మీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తారు? ఇంకా తీసుకురండి, ఇంకా 5 సంవత్సరాలు నడుస్తుంది మన బిజినెస్, చాలా పెద్ద బిజినెస్ మనది అని చెప్పారు మమ్మల్ని. ఓకే, ఇది మొత్తం మీద జనాలను సర్వనాశనం చేసి వాళ్ళ శవాలు తెచ్చి ఇంటి ముంగట వేస్తే, రమావతి మధు ఇంటి ముంగట వేస్తే పైన నిలబడి నేను అలా శవాలను చూస్తానే విధంగా ఈయన ప్లానింగ్ ఉంది. ఇట్లా ఓకే నా వల్లనే చచ్చిపోయిందా లేదంటే ఏంది, ఇట్లా మొత్తం రమావతి పది. మరి మంగ్లీ గారు కూడా నేనేమంటా ఉన్నా, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా నేను కూడా కొంతవరకు అనుకున్నారే మంగ్లీకి ఏం అవసరం అని నేను కూడా అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మా చెల్లెని నీకు రాలేదు, మేము మాట్లాడలేదు అని చెప్తా ఉన్నావు కదా. ఇక్కడికి వచ్చినట్టుగా వాళ్ళు ఊరోళ్ళు చెప్తా ఉన్నారు, మీరు రండి, ఇక మీరు ప్రూఫ్లు కావాలన్నారు కదా, మీకు సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా. ఏంది ఇది ఇల్లా, ఏంది అసలు ఇదంతా, వామ్మో వాయ్యో ఏంది ఇది. ఒక్కసారి చూడండి పైన, ఒక్కసారి మొత్తం చూపించే ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఒక 20-30 తాండాల నుంచి డబ్బులు మొత్తం తీసుకొచ్చి జనాల దగ్గర మొత్తం మీద ఒక సర్వనాశం. ఆల్రెడీ 6 మందో 7 మందో చచ్చిపోయారు. ఈరోజు ఒక ఆయన రవి అనేది ఆయన ఈరోజు చనిపోయిండు. ఇగో ఆ శవాల మీద ఈ పేద ప్రజల సొమ్ము మాత్రం ఇది మొత్తము ఈ ఇటుకతో సహా, ఈ మట్టితో సహా ఆ పేద ప్రజల రక్తం ఇది. వాళ్ళ రక్తాన్ని పీడించి వాళ్ళ జీవితాలను నాగం చేసి ఈరోజు మీరు ఇంకా తీసుకురండి అనే విధంగా ఇంతగానం గందరగోళం చేసి, మంగ్లీ గారు మీరు చెప్పాలి, ఇప్పుడు మీకు ఏ సంబంధం లేనప్పుడు 50 కిలో ఇక్కడ నుంచి మిరియాలు కూడా 50 కిలోమీటర్లు, మా చెల్లె జోలికి రాకండి అని అన్నారు కదా. ఈరోజు మీ ఈ పలుగు తాండాకు వచ్చి మీరు సమాధానం చెప్పాలి. ఒకసారి మొత్తం చూపించే ప్రయత్నం చేయి. మొత్తం మీద జనాల రక్తంతో రమావతి మధు ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. లగ్జరీ కార్లు, ఫార్చునర్ కార్లు, నెక్లెస్లు, మంగ్లీకి నెక్లెస్, బర్త్డే రోజు నెక్లెస్, ఇవన్నీ. అంటే ఇక్కడ చూస్తే అంటే నేను ఇన్ని రోజులు నేను అనుకుంది ఏంటంటే వాస్తవంగా ఫ్యాన్ లాగానే వెళ్ళిందేమో అనుకున్నా. కానీ మరి నీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఏ విధంగా సపోర్ట్ చేస్తారో అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చి మీరు డబ్బులు తీసుకుపోయారని చెప్తారు గ్రామస్తులు. మరి గ్రామస్తులు దొంగలా, మరి మీరు దొంగలా? ఇప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పాలి మంగ్లీ గారు. గ్రామస్తులు దొంగలా, మీరు దొంగలా? దీనికి మీరు పక్కా సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద భవనం కట్టి నేను ఇక్కడ వచ్చిన వాళ్ళకి రాజకీయ నాయకుల లెక్క చూపించుకోవాలని కానీ ఇది చూసేనా మీ చెల్లెనిద్దాం అనుకున్నావు? ఈ ప్రజల సొమ్ము, ఈ పాపప్ సొమ్ము చూసేనా మీరు మీ చెల్లెని ఇద్దాం అనుకున్నది? మీకు ఏం పని లేనప్పుడు నీకు చాలామంది ఫ్యాన్స్ ఇళ్ళకి దూరుతా, నేను పోయి ఎవరింట్లో రొట్టె పెట్టిన తింటా, పాసిపోయిన అన్నం తింటా అని మాట్లాడిన మంగ్లీ ఈరోజు ఒక సమాధానం చెప్పాలి. మొత్తం మీద ఇది పరిస్థితి అండి రమావతి మధుకు సంబంధించి. ఈయనకు చదువు రాదు, కోళ్ళపరంలో పెండెత్తుకున్నటోడు ఈరోజు మమ్మల్ని నమ్మించి పురుగుల మంది దాగి వచ్చేలాగా మా సిచ్యువేషన్ చేసిండు అని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే మంగ్లీ గారు ఉన్నారో, మంగ్లీ గారు నాకు అసలు నేను కడిగిన ముత్యంలాగా, నాకు అసలు సంబంధమే లేదు, నేను అసలు వెళ్ళలేదు. ఒక్కసారి ఒక ఫ్యాన్కి వెళ్ళినా, ఓన్లీ ఎవరింటికి పిలిచినా నేను వెళ్తా అని చెప్పిన ఆమె ఈరోజు గ్రామస్తులందరూ మా వాళ్ళ చెల్లెని చేసుకుంటాన్నాడు అన్న విషయం వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఎవరు దొంగలు అనేది ఆలోచించాలి. మంగ్లీ గారు దీనికి మీరు కంపల్సరీ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే ఎవరు వదిలిపెట్టారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా చెప్పండి. ఇంత స్కామ్ జరిగినాక కూడా మీరు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా చూడవచ్చు ఆలోచించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.